రెండు నాలుకల చంద్రబాబు మరోసారి రెండు కళ్ల సిద్ధాంతాన్ని బయటకు తీశారు. బడాయిల బాబు మరోసారి అబద్ధాల పురాణం వినిపించారు. నదుల అనుసంధానం పేరుతో మరోసారి తెలంగాణను ఎండబెట్టి గోదావరి కొల్లగొట్టడానికి బనకచర్ల భాగవతం మొదలుపెట్టిన చంద్రబాబు సమన్యాయం పేరుతో కొత్త రాగం అందుకున్నాడు. 2014 తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి 2004లోనే గద్దె దిగిపోయిన తాను నాంది పలికానంటూ వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. అబద్ధానికి అంగీలాగు తొడిగితే చంద్రబాబు రూపాన్ని సంతరించుకుంటదని తెలంగాణ వాదులు రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తుంటారు. చంద్రబాబు తాజా ప్రవర్తన దీనికి మరో ఉదాహరణగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఏపీ సీఎం చంద్రబాబు విషం చెమ్మడం మొదలుపెట్టాడు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేశారు. కానీ ఏపీలోని కడపలో జరిగిన మహానాడులో మాత్రం తాను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదంటూ అబద్ధమాడారు. గతంలో ఏపీ సీఎంగా తెలంగాణ ప్రాజెక్టులపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు బనకచర్ల కోసం కొత్త డ్రామాకు తెరలేపారు. కేంద్రంలో చక్రం తిప్పుతూ మేడిగడ్డను పడావు పెట్టడంలో తనదైన పాత్ర పోషించిన ఆయన తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. తాను ఎన్నడూ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, 2 కళ్ళను ఆ రోజు చెప్పా. ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే, ఘంటాపదంగా చెప్పగలుగుతాను. పోలవరం కోసం 5 మండలాలను ఏపీలో కలపాలని, అప్పటి వరకు తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేది లేదంటూ కేంద్రం ముందు షరతు పెట్టిన బాబు ఇప్పుడు గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు నీతి వాక్యాలు వెల్లిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల్లో తీవ్ర అన్యాయానికి గురైన ప్రాంతం కావడం ఏడాది పాటు మదనం చేసిన కేసీఆర్ 2015లో రీడిజైనింగ్ ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై బాబు ఎండుకో ఫిర్యాదులకు తెరలేపింది. కేంద్రంతో పాటు నదీ యాజమాన్య బోర్డులకు ఫిర్యాదు లేఖలను రాసింది. 2019 ఎన్నికల్లో ఓటమి చెందే వరకు తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నారు బాబు. కృష్ణాపై నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి, ఢిండి, కల్వకుర్తి, చివరకు చిన్న లిఫ్ట్ స్కీమ్ అయిన తుమ్మిళ్లను సైతం వదలలేదు. ఖమ్మం జిల్లాలో స్థిరీకరణ కోసం చేపట్టిన భక్త రామదాసు లిఫ్ట్ స్కీమ్ కూడా చంద్రబాబు చూపు నుంచి తప్పించుకోలేకపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టును తాను వ్యతిరేకించలేదంటూ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్న చంద్రబాబు 13 జూన్ 2018న కాళేశ్వరంపై ఫిర్యాదు చేశారు. ఎగువ రాష్ట్రాల వినియోగాన్ని లెక్కల్లోకి తీసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలా అనుమతులిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. మరి ఇదే బనకచర్ల విషయంలో ఎగువ రాష్ట్రమైన తెలంగాణ వినియోగాన్ని పట్టించుకోకపోవడం చంద్రబాబు అబద్ధాలు ఎంత సులువుగా ఆడతారో స్పష్టం చేస్తోంది. చంద్రబాబు తమ పార్టీ ఎంపీ సీఎం రమేష్ తోనూ రాజ్యసభలో ఫిర్యాదుల రూపంలో ప్రశ్నలు కూడా వేయించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం 22 ఆగస్టు 2015న ఈ ప్రాజెక్టులేవి కొత్తవి కావని, అపాయింటెడ్ తేదీ తర్వాత చేపట్టలేదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మేడిగడ్డ వద్ద అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దాన్ని జీర్ణించుకోలేని అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఏకంగా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేయాలని చర్చించి తీర్మానం చేశారు. అంతేకాదు ఉమ్మడి ఏపీలో కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ ఉద్యమ వేడికి తట్టుకోలేక చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు.
ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు దారిలేని ప్రాంతానికి హెలికాప్టర్లో మేస్త్రిని ఎక్కించుకొని వెళ్లి హడావిడిగా శంకుస్థాపన చేశారు. అసలు నీటి నిల్వ లేకుండా చేపట్టిన ఆ ప్రాజెక్టును అటకెక్కించకుండా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ 2015 ఆగస్టు 18న దేవాదుల ఇంటేక్ పాయింట్ దిగువన 2.5 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక బరాజు నిర్మాణానికి సర్వే కోసం జీవో 607ను జారీ చేశారు. ఆ జీవోపై కూడా చంద్రబాబు ఫిర్యాదు చేసి తెలంగాణపై తనకున్న విషయాన్ని వెళ్లగక్కారు. ఎక్కడ అభివృద్ధి జరిగినా అంతా నాదే అని సొంత డబ్బా కొట్టుకునే ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ తలసరి ఆదాయంపై పడ్డారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలోనే ఉందని, దానికి తానే నాంది పలికానని వ్యాఖ్యానించారు. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. 2019-2024 మధ్య ఏపీలో ఒక్కో పౌరుడి తలసరి ఆదాయం 77,610కి పెరగగా, ఇదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్కో పౌరుడి ఆదాయం 1,15,973 మేర పెరిగిందని తెలంగాణ వాదులు, నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 2014 నుంచి 5 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉన్నారని, ఆయన హయాంలో ఏపీ ఎందుకు తెలంగాణతో పోటీ పడలేకపోయిందని నిలదీస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు శకం 2004లోనే ముగిసిందని, ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మానుకొని ఏపీలో ఆర్థికాభివృద్ధి చర్యలు తీసుకోవాలని బాబుకు హితవు పలుకుతున్నారు.